జై శ్రీరామ్ జై శ్రీరామ్. చిలకలూరుపేట శాఖ కుండలిని యోగా మాస్టర్ బచ్చు ఓంకారదేవి అనే నేను. ప్రకాష్ రాజ్ గారిని మేము ఇంకా గారు అంటాం కూడా కరెక్ట్ కాదండి. ఎన్నో సినిమాలు చూసి మేము చాలా సినిమాలు చూసేవాళ్ళం. మేమందరం కూడా మరి భగవంతుణ్ణి దైవంగా భావించే ఆ రామచంద్రుణ్ణి మేమందరం మహిళలే కాదు, భక్తులు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎన్నో విధాలుగా కొలుస్తూ ఉంటాం. చాలా వాటిలో కూడా మార్గదర్శకంగా ఇంట్లో అన్నదమ్ములు గొడవ పడినా కూడా రామలక్ష్మణులుగా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఈ రామలక్ష్మణులు ఎలా ఉన్నారు అని మా పెద్దవాళ్ళందరూ కూడా ఆయన్ని మార్గదర్శకంగా చెప్పి, రాముడు ఇలాంటి వాడు, అలాంటి వాడు, ఆయన అవసరమైతే శిక్షణ చేయటానికి రెడీగా బాణాలు తీసి రాక్షస సంహారం చేస్తూ ఎన్నో కథలుగా ఎన్నో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఆయన గురించి ధర్మాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పటిదాకా కూడా మేము ఆ రామచంద్రుడిని కొలుస్తూ అందరం కూడా హిందువులందరం కూడా, హిందువులే కాదండి, ప్రతి చోట కూడా, అంటే మేము చూసిందైతే ప్రతి చోట కూడా ఆ రామచంద్రుడు అంటే అంత ప్రాణంగా ఉంటాము. ఆయన మార్గదర్శకుడైన రామచంద్రుడిని ఇంత దూషణ చేస్తే ఆయన ఇంకా పుట్టగతులు ఉండవండి. ఆయన సినిమాలోకి రావటంగా సినిమా చూసినా కూడా ఎవ్వరు కూడా అలాంటి సినిమాలు కూడా చూడరు. ఆయన ఎప్పుడు భగవంతుడు కనుక, అసలు అన్నం తినే వాళ్ళైతే ఇలా మాట్లాడు, భగవంతుడు అతన్ని శిక్షణ గ్యారంటీగా శిక్షిస్తాడు. కాబట్టి సినిమాలు ఎవ్వరూ చూడొద్దండి. ఏ మహిళలు కానీ ఏ భక్తులు కానీ అసలు అతను దూషణ చేశాడు కాబట్టి అతని సినిమాలు చూడటానికి వీల్లేదు. అలా మేమందరం కూడా నిజంగా చాలా బాధపడుతున్నాము. అలాంటి వాడిని శిక్షణ చెయ్యాలి, శిక్ష వెయ్యాలన్నమాట. అలా చెయ్యాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.